కళ్యాణదుర్గం బైపాస్ రోడ్డు దగ్గర ఉన్న సర్వే నెంబర్ 106లో సుమారు 25 కుటుంబాల భవనాలను కోర్టు ఆదేశాలను లెక్క చేయకుండా కూల్చివేశారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కేవలం ఎమ్మెల్యే పరిటాల సునీత ఆదేశాలతో పోలీస్, రెవెన్యూ అధికారులు ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఏకపక్షంగా వ్యవహరించిన అధికారులపై కేసు ఫైల్ చేస్తామని తెలిపారు ప్రకాష్ రెడ్డి. అన్యాయం చేస్తున్నారంటే అసలు ఒక్కరన్నా ఉన్నారా అనిపిస్తుంది. అసలు ఒక్కరన్నా న్యాయం చెప్పేవాళ్ళు లేరని అవన్నీ నేను లగేజ్ అంతా తీసుకోలేదు. లోపల ఉండే లగేజ్ సర్వే నంబర్ 106లో దాదాపుగా 68 సెంట్లలో 45 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నటువంటి దాదాపుగా 20 కుటుంబాలను చట్టవిరుద్ధంగా హైకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ ఎటువంటి సర్వే లేకుండా, ఎటువంటి నోటీసులు లేకుండా వారి భవనాలను కూల్చేసి ఎవిక్షన్ చేయడం జరిగింది. ఇది ఎంత ఘోరమంటే, నాకు తెలిసినంత వరకు అనంతపురం పట్టణంలో కానీ, అనంతపురం పట్టణ సరిహద్దుల్లో కానీ ఇంత దుర్మార్గంగా 150 మంది పోలీసులను తీసుకొచ్చి, ప్రైవేట్ సైన్యాన్ని మారించి, రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ మూకమ్మడిగా ఒకరికొకరు సహకరించుకుంటూ పాపంపేట ప్రాంతంలోని పేదల నివాసాలపై దాడులు చేసి, వారి ఉన్న పలంగా వారి సామాన్లను బయట గిరాటేసి, వారి జేసీబీలు పెట్టి వారి ఇళ్లను కూల్చేసి, వారి హృదయ విదారక రోదనల మధ్య, ఆవేశాల మధ్య జయకేతనాలు ఎగురవేసేటువంటి సందర్భం ఈరోజు పరిటాల సునీత, పరిటాల కుటుంబం ఆధ్వర్యంలో జరిగిందని తెలియజేస్తా ఉన్నా. ఒక వ్యవస్థ ఇంత నిర్వీర్యం కావడానికి కారణం ఎవరు? మరి జిల్లా కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు? ఆర్డీఓ గారు ఏం చేస్తూ ఉన్నారు? జిల్లా ఎస్పీ గారు ఏం చేస్తున్నారు? రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? రాష్ట్రంలో రాజ్యాంగం అమలవుతా ఉందా? నేను ప్రశ్నిస్తూ ఉన్నా. హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ఏంటి? మీరు అమలు చేస్తూ ఉన్నది ఏంటి? ఒక 420 విధవ తనకు సంబంధం లేని ఆస్తులపై అనేక దఫాలుగా కోర్టును అప్రోచ్ అవుతూ, కోర్టులను తప్పుదారి పట్టిస్తూ, వేగ్ ఆర్డర్స్, గ్యాగ్ ఆర్డర్స్ తెచ్చుకొని కింది స్థాయిలో ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బందిని, పోలీసుల్ని, రాజకీయ నాయకుల్ని, స్థానిక ఎమ్మెల్యేని అందరినీ లోబర్చుకొని కుమ్మక్కై దాదాపుగా 2000 కోట్ల రూపాయల ఆస్తులను కబ్జా చేసేటువంటి ఒక స్కామ్కు నిర్మల్